ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కూడా అయితే వచ్చింది కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం లీడ్ లో ఉంటే బాగుంటుంది? 100% టీడీపీ ఉంటేనే బాగుంటుంది అనుకుంటాను అండి. టీడీపీ అయితే ఇప్పుడు ప్రస్తుతం జనసేనకు అన్యాయం చేస్తుంది అని ప్రజలు భావిస్తున్నారు. జనసేనకు అన్యాయం ఎందుకు చేస్తుంది? జనసేనకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవడం అది నిస్వార్థం అసలు. ఈ 21 సీట్లు మాత్రమే ఇచ్చడం జరిగింది కదా. ఈ ఒక్క సీట్లు అంటే ఏంటంటే ఇప్పుడు జగన్ ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి మద్దతు అని చెప్పేసి వచ్చారు. ఆ సిబిఎన్ రమ్మని ఏదో చేయమని అని చెప్పేసి హల్చల్ అయితే ఏం చేయలేదు. జగన్ అంతా ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చి నేను కూడా మీకు మద్దతు ఇస్తాను, మీకు నేను సపోర్ట్ ఉంటానని చెప్పేసి చెప్పాడు. అదే సో ఇప్పుడు అంటే సిబిఎన్ అధికారంలోకి వస్తే మరి మార్పులు చేర్పులు ఏం జరుగుతాయి? మార్పులు చేర్పులు అంటే ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ అనేది ఉందో, నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉన్నదో ఆ నిరుద్యోగ వృత్తి అనేది పూర్తిగా 100% కాకపోయినా అట్లీస్ట్ 80% అయినా ముందనేది క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు పిఠాపురం నుంచి అయితే జోరు అయితే స్టార్ట్ అయింది. సో పిఠాపురం నుంచి ఎన్ని ఓట్ల వరకు మెజారిటీతో గెలవగలుగుతారు? అక్కడ ఉన్న అంటే పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీ అంటున్నాడు. అట్లీస్ట్ 1,00,000 కాకపోయినా కనీసం ఒక 60,000-70,000 అయినా వస్తుంది. సో ఇప్పుడు మరి జగన్ ప్రస్తుతం పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన ఏంటంటే పేదవాళ్ళకి అనేది అన్యాయం జరుగుతుంది, కాకపోతే పేదవాళ్ళకి అది తెలియట్లేదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ వాలంటీర్స్ వ్యవస్థ అని చెప్పేసి వాలంటీర్స్ పెట్టాడు. ఆ వాలంటీర్స్ వ్యవస్థ వలన అందరికి సంక్షేమ పథకాలు అనేది అందట్లేదు కదా. ఎస్పెషల్లీ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అందుతున్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి అందట్లేదు, చేయట్లేదు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. అది ఇదని చెప్పేసి ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారంట. అంటే ఇప్పుడు మరి సంక్షేమ పథకాల విషయాన్ని పక్కన పెడితే ఐటీ డెవలప్మెంట్ కూడా మనకి జగన్ పరిపాలన ఏం కనిపించలేదు. మరి చంద్రబాబు పరిపాలన మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? 100% అవుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్ తీసుకుందాం. మనం గచ్చిబౌలి ఒకప్పుడు ఎట్లా ఉంది, అట్లానే నానకం కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ఎట్లా ఇప్పుడు అది ఎంత చంద్రబాబు నాయుడు పుణ్యమే కదా. ఎంతో మంది యువత అక్కడ ఇప్పుడు స్టిల్ ఆంధ్రాలో ప్రజలు చాలా మంది ఇక్కడికి 70% పీపుల్స్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు.